హాయ్ హలో అందరికీ నమస్తే. ఈ వీడియోలో నార్మల్ మిషన్‌తో బ్లౌజ్‌కి అండ్ డ్రెసెస్‌కి ఏ విధంగా సింపుల్‌గా ఎంబ్రాయిడరీ వర్క్ చేసుకోవచ్చో చూపిస్తున్నాను. ముందుగా న్యూస్ పేపర్ తీసుకోవాలి. దాని మీద వేస్ట్ క్లాత్ పెట్టుకోవాలి. పైన ప్లెయిన్ ఎంబ్రాయిడింగ్ చక్రం, కింద సైడ్ నట్టున్న ఎంబ్రాయిడింగ్ చక్రాన్ని పెట్టుకుని నట్టుని ఈ విధంగా టైట్ చేసుకోవాలి. ఇప్పుడు క్లాత్‌ని ఈ విధంగా స్లోగా టైట్ చేసుకోవాలి. క్లాత్ టైట్‌గా ఉంటేనే నార్మల్ మిషన్‌తో ఎంబ్రాయిడరీ వర్క్ నీట్‌గా పర్ఫెక్ట్‌గా వస్తుంది. లేకపోతే ముడత ముడతల కింద వస్తుంది. క్లాత్‌ని ఈ విధంగా స్లోగా టైట్ చేసుకోండి. లేకపోతే షేడ్స్ వస్తుంది. మనం పిక్‌లో ఈ విధంగా చూపించిన డిజైన్‌ని ఏ విధంగా డ్రా చేసుకోవాలో అండ్ స్టిచ్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇలా వేస్ట్ క్లాత్ మీద రఫ్‌గా నేను చాక్ పీస్‌తో డ్రా చేస్తున్నాను. మీరు వైట్ ఎంబ్రాయిడింగ్ పెన్సిల్‌తో లేదా చాక్ పీస్‌తో డ్రా చేసుకోండి. వేస్ట్ క్లాత్ అయితే చాక్ పీస్‌తో డ్రా చేసుకోండి. బ్లౌజెస్ మీద అయితే వైట్ ఎంబ్రాయిడింగ్ పెన్సిల్‌తో డ్రా చేసుకోండి. ముందుగా ట్రై చేసిన వాళ్ళు వేస్ట్ క్లాత్ మీద ట్రై చేయండి. నేను చూపించిన విధంగా సింపుల్‌గా డిజైన్‌ని డ్రా చేసుకోండి వేస్ట్ క్లాత్ మీద. నేను వేస్ట్ క్లాత్ మీద కాబట్టి రఫ్గా డ్రా చేస్తున్నాను. మీరు బ్లౌజెస్ మీద అయితే పర్ఫెక్ట్‌గా డ్రా చేసుకోండి. వైట్ ఎంబ్రాయిడింగ్ పెన్సిల్‌తో డ్రా చేసుకుంటే డిజైన్ బాగా పర్ఫెక్ట్‌గా వస్తుంది. చాక్ పీస్‌తో కాబట్టి క్రాసింగ్స్ ఇవి పర్ఫెక్ట్‌గా రావు. వేస్ట్ క్లాత్ మీద కాబట్టి మీకు డిజైన్ ఏ విధంగా డ్రా చేసుకోవాలో అర్థం అవ్వడం కోసం ఈ విధంగా చాక్ పీస్‌తో డ్రా చేస్తున్నాను. ముందుగా బ్లౌజెస్ మీద డిజైన్ చేసిన వాళ్ళు ముందు డిజైన్ని డ్రా చేసుకున్న తర్వాతే ఫ్లేమ్‌ని సెట్ చేసుకోవాలి. నేను వేస్ట్ క్లాత్ కాబట్టి ఈ ఫ్లేమ్‌ని సెట్ చేసిన తర్వాతే డిజైన్ డ్రా చేస్తున్నాను. ఈ విధంగా నెక్ చుట్టూరు డిజైన్‌ని డ్రా చేసుకోవాలి. మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. వీడియో కంప్లీట్‌గా చూస్తేనే మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. ఎక్కడ స్కిప్ చేసినా మీకు అర్థమవ్వదు. మిషన్‌కున్న పాదాన్ని ఈ విధంగా సెపరేట్ చేసుకోవాలి. వీడియో కంప్లీట్‌గా చూస్తేనే మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. ఎక్కడ స్కిప్ చేసినా మీకు అర్థమవ్వదు. మిషన్‌కున్న పాదాన్ని ఈ విధంగా సెపరేట్ చేసుకోవాలి. ప్లేట్‌ని ఈ విధంగా మూవ్ చేసుకోవాలి. ఇలా సింగిల్ హోల్ ఉన్న ఎంబ్రాయిడింగ్ ప్లేట్‌ని తీసుకోవాలి. ఈ ఎంబ్రాయిడింగ్ ప్లేట్ బ్యాక్ సైడ్ ఈ విధంగా ఉంటుంది. వీటిని టైట్ చేసుకోవాలంటే వీటిని టైట్ చేసుకోవడానికి కిందకి నొక్కుకోవాలి. లూజ్ చేసుకోవాలంటే టర్నర్ స్క్రూతో కొంచెం ప్రెస్ చేస్తే సరిపోతుంది. ఈ ప్లేట్‌ని మిషన్‌కి ఈ విధంగా సెట్ చేసుకోవాలి. సూదికి స్ట్రైట్‌గా హోల్ వచ్చేలాగా సెట్ చేసుకోవాలి. ఎంబ్రాయిడింగ్ ప్లేట్స్ ఎవరికైనా కావాలంటే పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్‌కి ఆర్డర్ చేయండి లేదా కింద కామెంట్ చేయండి. ఇలా 2 కలర్స్ ఎంబ్రాయిడింగ్ థ్రెడ్ రీల్స్‌ని తీసుకోవాలి అండ్ సేమ్ కలర్‌లో నార్మల్ మిషన్ రీల్స్‌ని తీసుకోవాలి. అండ్ నార్మల్ మిషన్ రీల్స్‌ని బాబిన్స్‌కి ఈ విధంగా ఎక్కించుకోవాలి. పైన ఎంబ్రాయిడింగ్ థ్రెడ్ సిల్క్ రీల్‌ని పెట్టుకోవాలి. పైన ఎంబ్రాయిడింగ్ దారం లూజ్‌గా వచ్చేలా ఈ విధంగా సెట్ చేసుకోవాలి. పైన దారం లూజ్‌గా ఉంటేనే ఎంబ్రాయిడరీ వర్క్ నీట్‌గా పర్ఫెక్ట్‌గా వస్తుంది. కింది సైడ్ బాబిన్‌లో సేమ్ ఎలాగుందో అలాగే పెట్టుకోవాలి. దాన్ని లూజ్ అండ్ టైట్ చేయనవసరం లేదు. ఇప్పుడు మనం డ్రా చేసుకున్న డిజైన్ మీద స్టిచ్ చేసుకోవాలి. పైన దారం లూజ్‌గా పెడితేనే ఎంబ్రాయిడరీ వర్క్ నీట్‌గా పర్ఫెక్ట్‌గా వస్తుంది. లేకపోతే టైట్‌గా ఉండి వర్క్ నీట్‌గా పర్ఫెక్ట్‌గా కనిపించదు. లూజ్‌గా వచ్చేలా సెట్ చేసుకోండి. బాగా లూజ్‌గా వచ్చినా మెలికలు అడుగుతుంది. సో, సమానంగా లూజ్‌గా ఫ్రీగా వచ్చేలాగా సెట్ చేసుకోవాలి. మనం డ్రా చేసుకున్న డిజైన్ లైన్స్ మీద పర్ఫెక్ట్‌గా వచ్చేలా స్టిచ్ చేసుకోవాలి. మనం ముందు స్టిచ్ చేసిన లైన్ మీదే సెకండ్ లైన్ కూడా స్టిచ్చింగ్ వచ్చేలాగా ఈ విధంగా ఎంబ్రాయిడరీ వర్క్ చేసుకోవాలి. లైన్‌ని 3 టైమ్స్ స్టిచ్ చేస్తే సరిపోతుంది. మీకు ఇంకా వెడల్పు కావాలంటే ఒక 4 టైమ్స్ అంటే 4 సార్లు స్టిచ్ చేసుకోండి. మినిమమ్ అయితే 3 సార్లు స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. మీరు ఎటువంటి ఎంబ్రాయిడింగ్ డిజైన్స్‌నైనా సింపుల్‌గా నార్మల్ మిషన్‌తో చేసుకోవచ్చు. ఒక ఎంబ్రాయిడింగ్ ప్లేట్ ఉంటే సరిపోతుంది. మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేయండి లేదా వాట్సాప్‌లో మెసేజ్ చేయండి. ఈ విధంగా ఫిల్ చేసుకోవాలి. లైన్స్‌ని ఒక 3 టైమ్స్ స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. మీరు శారీ కలర్ కాంబినేషన్ బట్టి ఎంబ్రాయిడింగ్ థ్రెడ్ సిల్క్ రీల్స్‌ని తీసుకోండి. ఇప్పుడు లైన్ బోర్డర్‌ని స్టిచ్ చేసుకోవాలి. నెక్ లైన్ బోర్డర్‌ని ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో నా ముందు వీడియోస్‌లో ఉంది చూడండి. అండ్ ఫుల్ బ్లౌజ్ వీడియో ఎంబ్రాయిడింగ్ వర్క్ నార్మల్ మిషన్‌తో చేసిన ఫుల్ బ్లౌజ్ వీడియోస్ చూడాలన్నా నా ముందు వీడియోస్‌లో ఉంది చూడండి. స్టోన్స్‌తో కుందన్స్‌తో కూడా నార్మల్ మిషన్‌తో కట్ వర్క్ బోర్డర్స్‌ని ఏ విధంగా డిజైన్ చేసుకోవాలో కూడా నా ముందు వీడియోస్‌లో ఉన్నవి చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఒక 2, 3 వీడియోస్ చూస్తే మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. నేను రఫ్ క్లాత్ మీద కాబట్టి రఫ్‌గా డిజైన్ చేసి రఫ్‌గా ఫాస్ట్‌గా స్టిచ్ చేస్తున్నాను. మీరు బ్లౌజెస్ మీద స్టిచ్ చేసేటప్పుడు పర్ఫెక్ట్‌గా డ్రా చేసుకుని లైన్ మనం స్టిచ్ చేసిన ఫస్ట్ లైన్ మీదే సెకండ్ లైన్, థర్డ్ లైన్ కూడా వచ్చేలా స్టిచ్ చేసుకోవాలి. అలా స్టిచ్ చేస్తేనే ఎంబ్రాయిడింగ్ వర్క్ నీట్‌గా పర్ఫెక్ట్‌గా కనిపిస్తుంది. నేను డిజైన్ రఫ్‌గా డ్రా చేశాను కాబట్టి ఇది పర్ఫెక్ట్‌గా డిజైన్ లేదు. బట్
మీరు డ్రా చేసుకున్నప్పుడు పర్ఫెక్ట్‌గా డ్రా చేసుకోండి. మీకు అర్థం అవ్వడం కోసమే నేను వీడియోలో ఈ విధంగా స్టిచ్ చేసి చూపిస్తున్నాను. ఈ నార్మల్ మిషన్ ఎంబ్రాయిడింగ్ కోర్స్ ఎవరైనా 7 డేస్ 1 వీక్ కోర్స్ నేర్చుకోవాలనుకుంటే పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్‌కి మెసేజ్ చేయండి. ఫర్దర్ మోర్ డీటెయిల్స్ కోసం. ఇప్పుడు యెల్లో కలర్‌తో ఫిల్ చేసుకోవాలి. కింద మాత్రం నార్మల్ మిషన్ రీల్‌తో ఎక్కించిన బాబిన్ కింద సైడ్ పెట్టుకోవాలి. ఇప్పుడు మనం సెంటర్ లైన్‌ని స్టిచ్ చేస్తున్నాము. సెంటర్ లైన్ సేమ్ ఫస్ట్ లైన్ ఏ విధంగా స్టిచ్ చేసామో ఆ లైన్ మీదే సెకండ్ లైన్, థర్డ్ లైన్ రావాలి. అలా వస్తేనే ఎంబ్రాయిడరీ వర్క్ నీట్‌గా పర్ఫెక్ట్‌గా కనిపిస్తుంది. ఇది పెద్ద ఎంబ్రాయిడరీ మిషన్ వర్క్ లానే కనిపిస్తుంది. సేమ్ మగ్గం వర్క్ లానే కనిపిస్తుంది. మగ్గం వర్క్ అని ఊడిపోతుందేమో కానీ ఈ నార్మల్ మిషన్‌తో చేసిన వర్క్ మాత్రం మీరు విప్పాలనుకున్నా కూడా రాదు. సో, స్టిచ్ చేసేటప్పుడే పర్ఫెక్ట్‌గా స్టిచ్ చేసుకోండి. తర్వాత రాంగ్ కుడితే విప్పాలంటే చాలా టైం పడుతుంది. ఈ విధంగా యెల్లో కలర్‌తో ఫిల్ నెక్స్ట్ ఫ్లవర్‌ని స్టిచ్ చేసుకోవాలి. ఈ డిజైన్స్ కూడా డిఫరెంట్ టైప్స్‌లో డిజైన్ చేసుకోవచ్చు. వీటిని ఫినిషింగ్ బట్టే డిజైన్ లుక్ కనిపిస్తుంది. పైన వెడల్పుగా డిజైన్ చేసిన ఆ ఫ్లవర్ డిజైన్ అయితే ఇలా కనిపిస్తుంది. సేమ్ లైన్స్ మీదే 3 టైమ్స్ స్టిచ్ చేసిన డిజైన్ వేరేలా కనిపిస్తుంది. మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కూడా కింద తప్పకుండా కామెంట్ చేయండి. మీరు హ్యాండ్స్‌తో కూడా డిజైన్ చేసుకోవచ్చు. ఈ డిజైన్‌ని నేను ఎంబ్రాయిడింగ్ థ్రెడ్ యూజ్ చేస్తున్న ప్లేస్‌లో మీరు స్ట్రింగ్‌ని యూజ్ చేసుకోవచ్చు. లేకపోతే చిన్న చిన్న గోల్డెన్ పూసలను కూడా స్టిచ్ చేసుకోవచ్చు. లేదా గోల్డెన్ సిల్వర్ గొట్టాలను కూడా యూజ్ చేసుకొని ఈ ఫ్లవర్ డిజైన్‌ని హ్యాండ్స్‌తో కూడా చేసుకోవచ్చు. మిషన్ ఉన్న వాళ్ళు మాత్రం మిషన్‌తో ఈ విధంగా సింపుల్‌గా ఫాస్ట్‌గా కంప్లీట్ చేసుకోవచ్చు. నార్మల్ మిషన్‌తో కూడా ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ సింపుల్‌గా చేసుకోవచ్చు. ఫుల్ బ్లౌజ్ నార్మల్ మిషన్‌తో చేసింది చూడాలంటే నా ముందు వీడియోస్‌లో ఉంది చూడండి. వర్క్ దగ్గరగా ఈ విధంగా కనిపిస్తుంది. వీడియోలో అంత లుక్ కనిపించడంలా బయట మాత్రం సేమ్ మగ్గం వర్క్ లాగానే ఉంటుంది సేమ్. అండ్ పెద్ద ఎంబ్రాయిడరీ మిషన్‌తో చేసినట్టే వర్క్ ఉంటుంది. చూడండి దీంట్లో ఒకటి కొంచెం 4, 5 టైమ్స్ స్టిచ్ చేశాను ఆకు. ఇది కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది. అది ఫినిషింగ్ బట్టే ఆ డిజైన్ లుక్ కనిపిస్తుంది. ఇలా కుందన్స్‌ని తీసుకొని డిజైన్‌కి అంటించుకోవాలి. మీరు వీటి ప్లేస్‌లో గోల్డెన్ పూసలను కూడా అంటించుకోవచ్చు. మీరు శారీ కలర్ కాంబినేషన్ బట్టి కుందన్స్‌ని తీసుకోవాలి. అండ్ ఎంబ్రాయిడింగ్ థ్రెడ్స్ కూడా తీసుకోవాలి. వీటి ప్లేస్‌లో డిఫరెంట్ టైప్స్‌లో కూడా డిజైన్ చేసుకోవచ్చు. మీకు సింపుల్‌గా కంప్లీట్ అయ్యే డిజైన్ చూపిస్తున్నాను నేను. ఇలా సింపుల్‌గా డిజైన్ చేసుకోవచ్చు. ముందుగా ట్రై చేసిన వాళ్ళు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇటువంటి డిఫరెంట్ డిజైన్స్ చూడాలంటే ఈ ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన వచ్చిన గంట సింబల్‌ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ సెలెక్ట్ చేసుకోండి. ఇలా గోల్డెన్ స్ప్రింగ్‌ని అండ్ సిల్వర్ స్ప్రింగ్‌ని కూడా ఈ థ్రెడ్ ప్లేస్‌లో హ్యాండ్స్‌తో స్టిచ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బ్లౌజ్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఈ విధంగా ఉంటుంది.